పూర్ణ, పుష్కల అనే ఈ ఇరువురు శ్రీధర్మశాస్త యొక్క ధర్మపత్నులు. మానవ జీవితానికి పూర్ణత్వాన్ని ప్రసాదించడం కోసం శ్రీధర్మశాస్త పూర్ణ అనే భార్యను కలిగియున్నాడు. ఐశ్వర్యాలనెన్నిటిని పుష్కలంగా మనకు అనుగ్రహించడం కోసం శ్రీధర్మశాస్త పుష్కల అనే భార్యను కలిగియున్నాడు. ఈ ఇరువురిని తలచి పూర్ణ పుష్కలాంబ సమేత హరిహరపుత్ర స్వామినే నమః అని అర్చిస్తున్నాం కనుక మనం చేసే పూజలు ధర్మశాస్తాకు చెందినవే అని, దీక్షా కాలంలో మనం 2 పూటలా ధర్మశాస్తాను అర్చిస్తున్నాం అని బోధపడింది కదా. అలాగే శ్రీ ధర్మశాస్త్ర వారు ఏ కారణం చేత పూర్ణ పుష్కలని వివాహం చేసుకున్నాడు పురాణగాథ తెలుసుకుందాం. విష్ణుమూర్తి 10వ అవతారాలలో 6వ అవతారంగా జన్మ ఎత్తిన పరశురాముడు తాను సృష్టించిన మలయాళ భూభాగంలో అధర్మం రాజ్యమేలాడము చూసి భూలోకంలో మరల ధర్మ సంస్థాపన చేయవలసిన బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకుని ధర్మరక్షణకై శివుని వేడుకొనుటకు కైలాసం బయలుదేరును. ఆ మహాశివుని దర్శించి తాను వచ్చిన కార్యం తెలిపెను. ఆ మహాశివుడు పరశురాముని ధర్మశాస్త్ర వద్దకు పంపెను. పరశురాముడు ధర్మశాస్త్రను భూలోకమున ధర్మ స్థాపన గావించమని వేడుకొనెను. ధర్మ సంరక్షణకై భూలోకం రమ్మని ప్రార్థించెను. అంతట దేవతలు దేవర్షులు భూతగణములు ధర్మశాస్త్ర వారు కైలాసం విడిచినచో ధర్మశాస్త్ర వారి దర్శన భాగ్యం తమకు దూరమగును అని చింతించి కాస్త వారు భూలోకమును వెళ్ళకూడదని వేడుకొన్నారు. పరశురాముడు దేవతలందరికీ నమస్కరించి ఓ దేవతలారా, సకల లోకాలను రక్షించవలసిన మీరే ఈ విధంగా చింతించుట సరికాదు. ధర్మశాస్త్ర వారు ఎక్కడ ఉన్నా మీకు ప్రతిరోజు ఆయన దర్శన భాగ్యం కలుగ ఏర్పాట్లు నేను చేసెదనని దేవతలందరికీ మాట ఇచ్చి వారికి నచ్చజెప్పిను. పరశురాముడు మాటలకు దేవతలు పరమానందమై ధర్మశాస్త్ర వారు భూలోక పయనానికి సమ్మతించెను. అంతట పరశురాముడు దేవశిల్పి అయిన విశ్వకర్మను ప్రార్థించెను. తన కేరళ క్షేత్రమున శ్రీ ధర్మశాస్త్ర వారి కోసం ఒక స్వర్ణ దేవాలయం భూమిని తాకని విధంగా నిర్మించమని వేడుకొనెను. పరశురాముడు సూచించిన విధంగా విశ్వకర్మ సమ్మతించెను. ఆలయ నిర్మాణం కోసం విశ్వకర్మ వారు పొన్నంబల మెడు చేరుకుని పొన్నంబల మెడులో స్వర్ణ దేవాలయం నిర్మించెను. ఇక్కడ ముఖ్య విషయానికి మానవులు తెలుసుకోవాల్సిన విషయానికి ఒకటుంది. భూలోకమున ఒక సంవత్సర కాలము అనగా 365 రోజులకు గాను దేవతలకు ఒక్కరోజు అవును. దేవతలకు ఉత్తరాయణం పగలుగాను దక్షిణాయనం రాత్రిగాను పరిగణింపబడుతుంది. ప్రతిరోజు దేవతలు ఋషులు దేవతాగణములు తమ ప్రాతఃకాలమున అనగా భూలోకములో ఉత్తరాయణ కాలం ప్రారంభంలో భూలోకమునకు వచ్చి ధర్మశాస్త్ర వారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించేదరు. ఆ సమయంలోనే పొన్నంబల మేడలో ఆ దేవదేవుడైన ధర్మశాస్త్ర వారికి ఇచ్చే ఆరతి మనము మకర సంక్రాంతి రోజున వీక్షించే దివ్యమైన మకర జ్యోతి. ఈ దివ్య జ్యోతిని తిలకించి హారతికి నమస్కరించి దేవతలందరూ తిరిగి వెళతారు. భక్తులకు సూచన మకర జ్యోతి నిజానిజాలు. మకర జ్యోతి మన కోసమా దేవతల కోసమా? మకర జ్యోతిలో మర్మాలు ఇప్పుడు ఎందుకు? మకర జ్యోతిపై వాదనలు. మకర జ్యోతి నిజానిజాలు మరి ఒక రోజు తెలుసుకుందాం. పరశురాముని కోరిక మేరకు భూలోకంలో అధర్మం నశిస్తుంది సమయంలో ధర్మాన్ని నిలబెట్టడానికి శ్రీ ధర్మశాస్త్ర వారు భూలోకం విచ్చేసి కేరళ రాష్ట్రంలోని బృందావనములో ధ్యానం చేస్తూ ఆ పర్వతాలలో నివసించు భూలోకంలో ధర్మ సంస్థాపన చేయుచుండెను. శ్రీ ధర్మశాస్త్ర వారు భూలోకమున ధర్మ సంస్థాపన చేయుచున్న సందర్భంలో నేపాల దేశమును నేటి నేపాల్ దేశం ఫలింజవర్మన్ అను రాజు పరిపాలించు పొందెను. అతనికి పుష్కల అను కుమార్తె కలదు. ఆమె అతిలోక సుందరి. ఆ పరమశివుని భక్తురాలు. నిత్యం పరమశివుని ధ్యానిస్తూ ఆ మహాశివుని నామస్మరణ చేయుచుండెను. ఒకమారు నేపాల రాజ్యమున తీవ్రమైన కరువు కాటకాలు ఏర్పడును. రాజ్యంలో ప్రజలు ఆకలితో మరణించుచుండెను. ఆ నేపాల రాజు తన రాజ్య దుస్థితి చూసి చింతించుచున్న సమయంలో ఒక బేతాళ మాంత్రికుడు రాజు వద్దకు వచ్చి, ఓ రాజా, నీ రాజ్యము కరువు కాటకాలతో కొట్టుమిట్టాడుతున్నది. నీ రాజ్యాన్ని ఈ పరిస్థితి నుండి నేను కాపాడగలరు అనే రాజుకు ఆశ కల్పించినారు. ఆ రాజు మాంత్రికుని మాటలు నమ్మి ఏమి చేయాలో సెలవివ్వండి అనెను. దానికి ఆ మాంత్రికుడు, ఓ రాజా, నీ కుమార్తె పుష్కలదేవిని కాళికాదేవికి బలి ఇచ్చిన ఆ కాళికాదేవి శాంతించి ఈ రాజ్యాన్ని కాపాడగలదు. నా మాటలు నమ్ము, సమయము లేదు రాజా అని ఒత్తిడి చేసిండు మాంత్రికుడు. ఆ మాంత్రికుని ముఖ్య ఉద్దేశము దేవలగ్నంలో జన్మించిన అదృష్ట జాతకురాలైన పుష్కలదేవిని కాళికాదేవికి బలి ఇచ్చి మాంత్రికుడు వరము పొందాలని కపట ఉపాయము చేసినాడు. ఆ నేపాల రాజు తన రాజ్యంలోని ప్రజలను కాపాడుకోవాలని తొందరలో అందుకు అంగీకరించెను. తన తండ్రి ఇచ్చిన మాట కోసం నేపాల ప్రజల క్షేమం కోసం పుష్కలదేవి గారు ఆత్మార్పణకు సిద్ధపడినది. కానీ పరమశివుని భక్తురాలైన పుష్కలదేవిని కాపాడవలసిన బాధ్యత ఆ పరమశివునిదే అని నమ్మి ఆ పరమశివుడు భూలోక నివాసం ఏర్పరుచుకున్న తన కుమారుడైన ధర్మశాస్త్రను పుష్కలని కాపాడమని ఆజ్ఞాపించెను.
ధర్మశాస్త్ర వారు వెంటనే తన తండ్రి ఆదేశానుసారం ధర్మశాస్త్ర వారు నేపాల్ దేశం వెళ్లి సరిగ్గా మాంత్రికుడు పుష్కలదేవిని కాళికామాతకు బలి ఇవ్వబోతున్న సమయంలో అడ్డుకొని ఆ మాంత్రికుని అంతమొందించి పుష్కలదేవిని కాపాడినాడు. నేపాల రాజుకు ధర్మశాస్త్ర వారు ఆ మాంత్రికుని కపట ఉద్దేశము తెలిపి రాజ్యమును కరువు కాటకాల నుండి స్వామివారు రక్షించినాడు. తాను చేసిన తప్పుకి పశ్చాత్తాప పడిన రాజు ధర్మశాస్త్ర వారిని క్షమించమని వేడుకుని తన పాపానికి నివృత్తిగా తన కుమార్తెను వివాహమాడమని బ్రతిమాలెను. పుష్కలదేవి సైతం ధర్మశాస్త్ర వారిని చూసిన మొదటి చూపులోనే అతనిని వరించినది. అందున పరమశివుని కుమారుడితో వివాహము అనగానే ఆమె ఆనందానికి అవధులు లేవు. ధర్మశాస్త్ర వారు నేపాల రాజు అయిన రాజు కోర్కెను మన్నించి ఆ పరమశివుని అనుమతి తీసుకుని ధర్మశాస్త్ర పుష్కలదేవిని వివాహమాడెను. ఇది ధర్మశాస్త్ర వారు పుష్కలదేవి కళ్యాణ ఘట్టం సమాప్తం. మరియొక సమయమున మలయాళ దేశం నేటి కేరళలో పింజకవర్మన్ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతని రాజ్యములోకి కొందరు బేతాళ రాక్షసులు చేరి ఆ రాజ్యంలోని ప్రజలను పట్టి పీడిస్తున్నారు. నిత్యము మారణహోమం సాగించుచున్నారు. వారి ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్న నాయి పింజకవర్మన్ రాజు వారికి ఏమి చేయాలో తెలియక అప్పటికే ధర్మశాస్త్ర వారి ప్రభావం గురించి కథలు విన్న పింజకవర్మన్ రాజుగారు ధర్మశాస్త్రనే తనని తన రాజ్యాన్ని కాపాడగలదు అని నమ్మి ధర్మశాస్త్ర వారికి నిత్య పూజలు చేయుచుండెను. ఆ రాజు పూజలకు సంతుష్టుడైన ధర్మశాస్త్ర వారు ధర్మస్థాపనకై మలయాళ దేశం చేరి బేతాళ రాక్షసులతో భీకరమైన యుద్ధము చేసి రాక్షసులందరినీ అంతమొందించెను. అంతా ఆ మలయాళ దేశమున రాక్షసుల పీడ వదిలిపోయింది. అందుకు పరమానందభరితుడైన పింజకవర్మన్ ధర్మశాస్త్ర వారిని వేనోళ్ల కొనియాడారు. తన రాజ్యాన్ని రక్షించినందుకు ప్రతి ఫలముగా తన కుమార్తె అయిన పూర్ణదేవుని వివాహమాడవలసిందిగా వేడుకొనెను. ధర్మశాస్త్ర వారు కూడా అందుకు సమ్మతించెను. పింజకవర్మన్ ధర్మశాస్త్ర పూర్ణ వారిరువురి వివాహము అంగరంగ వైభవంగా జరిపించినాడు. ధర్మశాస్త్ర వారి రెండో వివాహం గురించి విషయానికి తెలుసుకున్న నేపాల రాజు అయిన పుష్కలదేవి తండ్రి గారైన పలింజవర్మన్ కోపంతో రగిలిపపోయి వెంటనే ధర్మశాస్త్ర వారిని చేరుకొని నిలదీసినాడు. తన కూతురైన పుష్కలదేవిని వివాహమాడి ఇంకొకరిని ఎలా మరల వివాహము చేసుకున్నామని ధర్మశాస్త్రాను ప్రశ్నించెను. అందుకు ధర్మశాస్త్ర వారు, ఓ మహారాజా, ఈ బంధాలు అనుబంధాలు కోపాలు తాపాలు మానవులకు మాత్రమే వర్తిస్తాయి, దేవతలకు వర్తించవు. దేవతలు పలుమార్లు వివాహమాడుట సమంజసమే అని వివరించ ప్రయత్నించినట్లు ధర్మశాస్త్ర. అందుకు కోపోద్రిక్తుడైన మహారాజు, ఓహో, దేవదేవుడైన పరమశివుని పుత్రుని కనుక ఎన్నిసార్లైనా వివాహమాడదవా? మానవులకు ఒక ధర్మం, దేవతలకు ఒక ధర్మమా? అటులైన నీవు మానవునిగా జన్మించి ఆజన్మ బ్రహ్మచారిగా జీవింతు కాక అని కోపంతో ధర్మశాస్త్ర వారిని శపించెను. అనాలోచితంగా తనని శపించిన కారణంగా ఆ రాజు మీద ఆగ్రహించి, ఓ మూర్ఖ చక్రవర్తి, అజ్ఞానముతో అర్థం లేని ఆవేశంతో నీ బిడ్డపై మమకారంతో నన్ను శపించితివో, మరు జన్మలో నీకు సంతానము లేక చింతించదవు అని శపించెను. అంత తప్పు తెలుసుకున్న మహారాజు నా అజ్ఞానాన్ని మన్నించి క్షమించమని వేడుకునిను. ఆ రాజు పెట్టిన శాపము లోకకళ్యాణం కొరకే అని గ్రహించి ధర్మశాస్త్ర వారు అతన్ని కరుణించి చింతించవలదు రాజా, ఆ మరు జన్మలో నీ కుమారుడిగా నీ ఇంట పెరుగుతాయని వరమిచ్చి పూర్ణ పుష్కల సమేతుడై కైలాసము చేరుకున్నారు. కైలాసం చేరుకొని ధర్మ సంస్థాపనార్థాము ప్రభాదేవి అను యువతిని గాంధర్వ వివాహం చేసుకున్నారు. శ్రీ ధర్మశాస్త్ర ప్రభాదేవిల కలయికతో సత్యకన్ కుమారుడు జన్మించెను. శ్రీ ధర్మశాస్త్ర త్రిలోక పూజ్యుడు, హరహర సుతుడు కావడం వలన కాదు, జన్మతః ధర్మ మార్గాన్ని బోధించే గురువుగా పరిగణించడం వలన అన్ని లోకాలలోని వారు ధర్మం తప్పకుండా ఏర్పాటు చేసుకొన్న మార్గాన నడుచుకునేందుకు వారు తెలిసి తెలియక చేసే పాప కార్యాల నుండి రక్షించేవానిగా శ్రీ ధర్మశాస్త్ర ప్రసిద్ధి.